పారుతుందంటే పరిశుద్ధ స్థలముల నుండి పారుతుంది. కాబట్టి ఆ నది పారు చోట్ల నెలలో జీవరాశులు పుడతా ఉన్నాయి, అక్కడ చేపలు పుడతా ఉన్నాయి, ఇరు ప్రక్కల జీవమునిచ్చే చెట్లు పుడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్ల యొక్క ఆకులు రాలవు, ఆ చెట్ల యొక్క కాయలు రాలిపోవు. అంత మాత్రమే కాదు, ఆ చెట్లు నెల నెల కాపు కాస్తాయి. అంటే 12 నెలలు 12 కాపులు ఇస్తావు నువ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అట్లాగా ఆశీర్వదిస్తాడు. కానీ నీవు ఏమవ్వాలో తెలుసా? నీవు ఆయనతో సహవాసం చేయాలా. ఆ లోతైన అనుభవము నీకుండాలా. ఆ లోతైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నీకు అంటుకట్టబడి ఉంటాడు. ఆయన యొక్క జీవము నీలోనికి వస్తా ఉంది. ఆయన